దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 264. వెంకట్ మిథున మధ్య సరదా సంతోషాలు. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. వెంకట్ చేతిలో చీమలు పట్టుకొని రూములోకి వెళ్ళి వెనుకగా కనిపిస్తున్న మిథునాని చూస్తాడు. మిథున బట్టలు మడత పెడుతూ నిలబడి ఉంటుంది. సైలెంట్గా డోర్ బోల్ట్ పెట్టి వెనకగా తన దగ్గరికి వెళ్ళి దుష్టశక్తి అని పిలుస్తాడు. ఆ అంటూ మిథున ముందుకు తిరుగుతుంది. వెంకట్ చేతులు వెనుకగా పెట్టుకుని తనని నవ్వుతూ చూస్తుంటాడు. ఏమైనా కావాలా వెంకట్ అంటూ మిథున కూడా మామూలుగా నవ్వుతూ అడుగుతుంది. "ఉమ్, కావాలి దుష్టశక్తి" అని అంటాడు. ఏం కావాలి? టీ, కాఫీ అని అడుగుతుంది చేతిలో ఉన్న బట్టలు పక్కకు వేస్తూ. అవేవీ వద్దు అని అంటాడు. మరి ఇంకేం కావాలి అని అడుగుతుంది. నాకు ఏం కావాలి అంటే అంటూ తనకి ఇంకాస్త ముందుకొచ్చి గుప్పిట్లో ఉన్న చీమల్ని ఒక్కసారిగా తన బ్లౌజ్ లోపల వేస్తాడు. గుప్పిట పట్టుకునేసరికి మిథునకి అర్థం కాక ఏం చేశావు ఇప్పుడు అని అడుగుతుంది. ఏం చేశానో కాసేపట్లో తెలుస్తుంది అని అంటాడు. ఎలా తెలుస్తుంది అని అడుగుతుంది. కొన్ని క్షణాలు వెయిట్ చెయ్యి, ఎలా తెలుస్తుందో నీకే అర్థమవుతుంది అని అంటాడు. ఎలా అర్థమవుతుంది అని ప్రశ్న వేస్తూ ఉండగానే చెస్ట్ దగ్గర ఏదో కొడుతున్నట్టుగా తనకి అనిపిస్తుంటుంది. వెంకట్ తన మొహంలో ఫేస్ ఎక్స్ప్రెషన్ గమనిస్తూ నవ్వు ఆపుకునే ప్రయత్నం చేస్తుంటాడు. అబ్బా, ఏదో కొడుతుంది వెంకట్ అంటూ తన పైట కొంగ నుంచి రుద్దుకుంటూ ఉంటే ఇంకొక చీమ కూడా కసుక్కున కొడుతుంది. అమ్మో, సడన్గా ఏవో కొడుతున్నాయి వెంకట్ అని అంటుంది. ఏవో కుట్టడం కాదు, లోపల చీమలు కుడుతున్నాయి అంటాడు అల్లరిగా. చీమలా? చీమలు ఇక్కడ ఎలా అని అనుకుంటూ ఉండగా వెంకట్ జాకెట్ పట్టుకొని వేసినట్టుగా గుర్తొచ్చి, అమ్మో, నువ్వు లోపల చీమలు వేశావు కదా అని అడుగుతుంది. అవును అంటూ నవ్వుతూ తల ఊపుతాడు. బాబోయ్, లోపల చీమలు వేయటమేంటి అష్టదరిద్రుడా, నాకు తెగ కుట్టేస్తున్నాయి అంటూ పవిట కొంగు పీకి ఆ కుట్టుడికి ఎగురుతుంటుంది. అది చూసి వెంకట్ నవ్వుతుంటాడు. బ్లౌజ్ ఉక్స్ పీకాలని చూస్తున్నా వెంకట్ ముందు ఆ పని చేయలేకపోతుంటుంది. తన సిచ్యువేషన్కి వెంకట్కి బాగా నవ్వొస్తుంటుంది. అయ్యో, లోపల కుట్టేస్తున్నాయి, ప్లీజ్ కన్నా నువ్వు బయటికి వెళ్ళవా అని రిక్వెస్ట్ చేస్తుంది. అస్సలు వెళ్ళను దుష్టశక్తి అంటాడు నవ్వుతూ. అయితే నేనే బయటికెళ్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళబోతుండగా తన చేయి పట్టుకొని ఆపి తన ముందుకొచ్చి, నేనొచ్చి నీ బ్లౌజులో చీమలు వేసింది నిన్ను బయటికి పంపించటానికి కాదు, ఆ చీమలు నేనే తీసి కుట్టిన చోట ముద్దులతో మందు రాయటానికి అంటూ తనని మీదకి లాక్కుంటాడు. వామ్మో, ఇంత వైలెన్స్ రొమాన్స్ కూడా చేస్తావా అని అడుగుతుంది. ఈ వైలెన్స్ ఐడియా నీ దగ్గరించి వచ్చింది దుష్టశక్తి అంటూ తన బ్లౌజ్ ఉక్స్ పీకుతుంటాడు. అమ్మో, నువ్వేం పీకొద్దు, నేను ఈ చీమల్ని తీసుకుంటానులే అని అంటుంది. నువ్వు తీసేయడానికి కాదని చెప్పాను కదా అంటూ తన బ్లౌజ్ ఉక్స్ తీయబోతుంటే, నాకు సిగ్గుగా ఉంది వెంకట్, ప్లీజ్ అంటూ వెంకట్ నుంచి తప్పుకొని బెడ్ మీద పడుతుంది. సిగ్గుగా ఉన్నా నిన్ను వదిలేది లేదు అంటూ వెంకట్ వచ్చి తన మీద పడతాడు. అయ్యో, నా మీద లే వెంకట్, మామయ్య అత్తయ్య గారు వస్తే ఏమనుకుంటారు అని అంటుంది. వాళ్ళిప్పుడు రారు, నైట్ వస్తారు. ఒకవేళ వచ్చినా ఏమీ అనుకోరు. ఇన్నాళ్లకు వీళ్ళు మళ్ళీ కలిసి కాపురం చేస్తున్నారు అని అనుకొని సంతోషపడతారు అంటూ తన మీద పడుకొని తన బ్లౌజ్ ఉక్స్ ఒక్కొక్కటి తీస్తుంటాడు. మిథున సిగ్గుతో చూడలేక చేతుల్లో మొహాన్ని దాచుకుంటుంది. తన సిగ్గుని చూసి నవ్వుతూ బ్లౌజ్ ఓపెన్ చేసి, ఓసి, ఈ కుట్టుడికే ఇంత హైరాణ పడ్డావా అంటూ చీమల్ని వేరి పారేస్తుంటాడు. నీకు అలాగే ఉంటుంది, కుట్టించుకునేదానికి నాకు తెలుస్తుంది ఆ బాధ అని అంటుంది. పిచ్చి మొహమా, అవి ఎక్కువగా కుట్టే చీమలైతే నీ బ్లౌజులో
నేనెందుకు వేస్తాను? అవి పాకుతుంటే నీకు కుట్టిన ఫీలింగ్ కలిగింది. అంతే. అంటూ అక్కడక్కడ ఉన్న ఆ చీమల్ని వేరి పారేస్తుంటాడు. ఏమో, నువ్వు చీమలనేసరికి నాకు ఆ ఫీలింగే కలిగింది అని అంటుంది. ఇప్పుడు ఆ ఫీలింగ్ పోయిందా? అంటాడు తన కళ్ళలోకి కొంటెగా చూస్తూ. "హ్మ్. పోయింది. కాకపోతే నువ్వు అక్కడి నుండి చీమలు తీసేసరికి ఇంకేదో ఫీలింగ్ కలుగుతుంది" అని అంటుంది సిగ్గుపడుతూ. "ఆ ఫీలింగ్ రావాలనే కదా నేను ఇంత చేసింది" అంటూ ప్రేమగా తన నుదుటి మీద ముద్దు పెడతాడు. మిథున ఆ ప్రేమని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకుంటుంది. అక్కడ్నించి మొదలైన ముద్దుల పర్వం ఇక సాగిపోతూ తన వదనం నిండా తడి పెదవులు ముద్రలు అద్దుతుంటాడు. కన్నా అంటూ మైకంగా పిలుస్తూ వెంకట్ని అల్లుకొని పోతుంటుంది. ఆ ప్రేమకు వెంకట్ దాసోహం అవుతూ తన పెదవులతో అతని పెదవులు జత కలిపి తీయగా ముద్దాడుతుంటాడు. ఎన్నో రోజుల తర్వాత జరుగుతున్న ఆ మధురమైన అదరాల యుద్ధానికి ఇద్దరూ లీనమైపోతుంటారు. ఆ ముద్దులో ఉన్న ఇద్దరికీ సమయం తెలియడం లేదు. ఎన్నాళ్ళు వాళ్ళ ప్రేమతో పాటు విరహానికి కూడా దూరమైన ఇద్దరూ విరహ దాహం తీర్చుకునే ప్రయత్నంలో ఇద్దరి ఒంటి మీద బట్టలు కూడా వేరవుతాయి. తమకంతో ఇద్దరి శరీరాలు వేడిగా మారిపోయి జతకూడిన శరీరాలతో తాపం తీర్చుకోవడానికి ప్రణయ యుద్ధం సాగిస్తూ మళ్ళీ అందమైన జీవితాన్ని మొదలుపెట్టడానికి శ్రీకారం చుట్టారు. వారి ప్రేమ చిహ్నంగా కన్నా, చిన్ను అంటూ వేడి నిటూర్పుల మధ్య తీయని పలుకులతో ఆ ప్రదేశం అంతా నిండిపోయింది. సుచరిత, తులసి, తాన్య సరదాగా రాజీతో కలిసి ఆడుతూ మాట్లాడుతుంటారు. పైన రూంలో బెనర్జీ గారు కూర్చుంటే రాజశేఖర్ ఒక మందు బాటిల్ తీసుకొచ్చి ముందు పెట్టాడు. రేయ్, ఏంట్రా ఇది? మందు తాగడం కోసం నీ దగ్గరికి వచ్చాననుకుంటున్నావా ఏంటి? అంటాడు బెనర్జీ గారు. రేయ్ ఫుల్, ఇలా మనం మా ఇంట్లో కలిసి చాలా రోజులవుతుంది. ఏమంటూ మనిద్దరి మధ్యకి ఆ మహర్షి వచ్చాడో గాని మన స్నేహానికి దిష్టి తగిలినట్టే అయింది అంటాడు రాజశేఖర్. నువ్వు మహర్షిని ఆడిపోసుకుంటే ఊరుకోను అంటాడు బెనర్జీ. సరేలే, అతను ఏమి అనలే గాని మనిద్దరం ఇలా కూర్చొని తాగి ఎన్నో ఏళ్ళయిందిరా. ఇప్పటికైనా మన పిల్లలు కలిసి హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఈ సంతోషాన్ని మనం ఇద్దరం మందుతో పంచుకోవాలి అంటూ 2 గ్లాసులో మందు పోస్తుంటాడు. వారిని చూసి నవ్వుతూ గౌతమ్ ఒక ఫుల్ బాటిల్తో అక్కడికొచ్చి, ఇదిగోండి నాన్నా, మీరడిగిన బ్రాండ్ అంటూ ఇస్తాడు. థ్యాంక్స్ గౌతమ్. ఈ బ్రాండ్ అయితే వీడు కాస్త ఇష్టంగా తాగుతాడు. అందుకే నేనిది తీసుకురమ్మని చెప్పాను అంటూ రాజశేఖర్ గారు కొడుకు దగ్గర నుంచి బాటిల్ తీసుకుంటాడు. రే రాజశేఖర్, ఇవన్నీ నేను ఎప్పుడో మర్చిపోయాన్రా. అనవసరంగా సిట్టింగ్ పెట్టావు అంటాడు బెనర్జీ గారు. మర్చిపోతే ఇప్పుడు గుర్తు చేసుకుందులే. నీతో చాలా మాట్లాడాలని ఉందిరా అంటూ గౌతమ్ తెచ్చిన బాటిల్ ఓపెన్ చేస్తుంటాడు. చెప్తే వినవు కదరా అంటూ తిడతాడు బెనర్జీ గారు. పోరా, ఇప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను అంటూ రాజశేఖర్ గ్లాసులో మందు పోస్తుంటే గౌతమ్ వాళ్ళ స్నేహాన్ని చూసి నవ్వుతూ వెళ్తుంటాడు. రే గౌతమ్, నువ్వు కూడా కొంచెం వేస్తావా అని అడుగుతాడు రాజశేఖర్. గౌతమ్ వెనక్కి తిరిగి, అమ్మో వద్దు నాన్నా, ఒకసారి అలా తాగినందుకే డెవిల్ని ఏదో తిట్టి తన్ని దూరం చేసుకున్నాను. మళ్ళీ నాకు ఆ పరిస్థితి రావద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు. అది నా కొడుకి డెవిల్ అంటే ఆ మాత్రం భయం ఉండాలి అంటూ బెనర్జీకి గ్లాస్ అందిస్తాడు. నీకు మాత్రం ఏ భయం లేకుండా పోతుంది. కింద ఆడవాళ్ళుండగా పైన అంత ధైర్యంగా మందు సెట్టింగ్ ఎలా పెట్టావురా అంటాడు బెనర్జీ. ఎప్పుడో పుష్కర కాలం తర్వాత మనం ఇలా కూర్చొని తాగేది. ఈ మాత్రం సుచరిత నన్ను అర్థం చేసుకుంటుందిలే అని అంటాడు గ్లాసులో ఉన్న మందు సిప్ చేస్తూ. మొండిగా తయారయ్యావురా నువ్వు అంటాడు బెనర్జీ చేతిలో గ్లాస్ పట్టుకొని. ముందు నువ్వు తాగి తర్వాత ఎన్ని తిట్లేని తిట్టు అంటూ బలవంతంగా బెనర్జీ నోటికి గ్లాస్ అందిస్తాడు. నేను తాగుతానులే అంటూ బెనర్జీ స్నేహితుడి బలవంతంతో ఒక్క సిప్పు వేస్తాడు.
అలా ఇద్దరు కూర్చొని డ్రింక్ చేస్తుంటారు. బెనర్జీ గారు లైట్‌గా డ్రింక్ చేస్తున్నాడు కానీ, రాజశేఖర్ మాత్రం డోస్ ఎక్కువే వేస్తున్నాడు. రాజశేఖర్‌కి మత్తు కూడా ఎక్కువవుతుంది. "ఇక చాలురా! ఇప్పటికే ఎక్కువైంది. ఇక ఆపేయ్" అంటాడు బెనర్జీ. "రేయ్! నువ్వు నోరు ముయ్యరా! నన్నివాళ ఫుల్‌గా తాగనివ్వు. బాగా తాగి నా బాధనంతా నీకు చెప్పుకోనివ్వు" అనంటాడు. "ఏంట్రా నీకున్న బాధ? ఇప్పుడు మందు మత్తుతో మహర్షిని తిడతావా ఏంటి?" అంటూ కోప్పడతాడు బెనర్జీ గారు. "లేదురా! నేను తిట్టేది మహర్షిని కాదు. నన్ను మోసం చేసిన వాళ్ళ అమ్మని" అంటాడు మత్తులో ఊగుతూ. "ఎందుకురా జీవనాన్ని అలా ఆడిపోసుకుంటావు?" అంటూ కోపంగా అడుగుతాడు బెనర్జీ గారు. రాజశేఖర్‌కి జీవనతో గడిపిన కొన్ని మధుర జ్ఞాపకాలు గుర్తొస్తూ ఆ మందు మత్తులో కన్నీళ్లు పెడుతుంటాడు. స్నేహితుడి కన్నీళ్లు చూసి ఆశ్చర్యపోతూ "ఆ కన్నీళ్ళేమిట్రా?" అని అడుగుతాడు. "నాకెందుకోరా ఈ మధ్య జీవన బాగా గుర్తొస్తుంది. తనని చూడాలనిపిస్తుందిరా" అంటాడు రాజశేఖర్. "ఏమిట్రా నీ మాటలు కొత్తగా ఉన్నాయి" అంటాడు బెనర్జీ గారు. "నీకు కొత్తేమో కానీ నా మనసులో మాత్రం ఈ అభిప్రాయాలు పాతవే" అంటూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని, "రేయ్! నేను జీవనాన్ని తిట్టేది నీకు తెలుస్తుంది కానీ, తన మీద నేను పెంచుకున్న ఎమోషన్ నీకు అర్థం కావడం లేదురా. తనని ప్రేమించే టైంలో నా జీవితం అంతా తనకే దాసోహం అంటూ పిచ్చిగా కలలు కన్నాను. నా జీవిత భాగస్వామి తనే కదా అనే ఆశతో తనకి శారీరకంగా దగ్గరయ్యి, నా మనసుతో పాటు తొలిసారి నా శరీరాన్ని కూడా తనకి అర్పించుకున్నాను. అసలు తనతో శారీరకంగా కలిసి ఉండకపోతే, తను నా మనసుకు చేసిన గాయాన్ని ఓ నెల రోజుల్లో మర్చిపోయి ఊరుకునేవాడినేమో. కానీ తన మీద ఎంతో నమ్మకంతో నేను తనకి దగ్గరయ్యాను. తనతో గడిపిన క్షణాలన్నీ ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. కానీ ఆ రాక్షసి నా గుండెను నిలువున చీల్చేసింది. తనతో కలిసి నా జీవిత ప్రయాణం చేయాలనుకున్న నా కలలు, ఆశలు పూర్తిగా కూల్చేసింది. అసలు ఎందుకురా తను అలాంటి జీవితాన్ని ఎంచుకుంది? ఆ జీవితంలో తను ఏ సంతోషం చూసిందిరా? ఎందుకురా ఆ దుర్మార్గుడు డెవిల్‌తో పడుకొని నా కంట పడింది? తను సంతోషంగా బతికిందా అంటే అది లేదు. జీవితాన్ని సగం చూడకముందే పైకి పోయింది. అలాంటి జీవితంలోకి అడుగుపెట్టి, జీవితాంతం నన్ను ఏడిపించడం తప్ప తను ఏం సాధించిందిరా? అని అడుగుతాడు. "నీకేం తక్కువైందిరా? నువ్వేం ఏడుస్తున్నావు? జీవనాన్ని మర్చిపోయి, సుచరితని పెళ్లి చేసుకొని, ఇద్దరు పిల్లల్ని కూడా కన్నావు కదా?" అని అడుగుతాడు బెనర్జీ. "సుచరితకి నా మనసులో స్థానం ఇచ్చాను. బట్ సుచరితకి కంటే ముందే జీవనకి స్థానం ఇచ్చాను. నా జీవితంలో తనువు, మనసు ముందుగా అర్పించింది జీవనకే. అందుకే జీవన నా మనసు నుండి ఇప్పటికీ వీడడం లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే నా జీవితంలో తను ఎప్పటికీ ఒక స్పెషలే" అంటాడు బాధపడుతూ. "జీవన విషయంలో నువ్వు తప్పు చేశావు కాబట్టే తనని తలుచుకుంటూ ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు రాజశేఖర్" అంటాడు బెనర్జీ. "అబ్బా బెనర్జీ! నా కళ్ళతో చూసింది చెప్తున్నా కూడా ఇప్పటికి నాదే తప్పు అని మాట్లాడతావేమిట్రా?" అని అడుగుతాడు చిరాకు పడుతూ. "సరేలే, నేను చెప్పింది ఎప్పుడు విన్నావని ఇప్పుడు వినటానికి? నీ బామ్మర్ది దామోదర్ మాటలైతే చక్కగా వింటావు. నీతో చర్చించటం కూడా దండగ" అంటాడు బెనర్జీ గారు అసహనం చెందుతూ. అంతలో సుచరిత అక్కడికొస్తూ, "అన్నయ్య గారు, ఆయన్ని ఎక్కువగా తాగనివ్వకండి. ఎక్కువగా తాగకూడదని డాక్టర్ చెప్పారు" అని అంటుంది. "అవున్రా, ఇప్పటికే నీకు బాగా ఎక్కువైంది. ఇక పక్కకు పెట్టు" అంటాడు బెనర్జీ అక్కడున్న బాటిల్ తీసుకుంటూ. "లేదురా, ఇవాళ నన్ను డిస్టర్బ్ చేయకు. నన్ను తాగనివ్వు" అంటూ రాజశేఖర్ బెనర్జీ చేతిలో ఉన్న బాటిల్ గుంజుకుంటాడు. "చెప్తే వినరేంటండి?" అంటుంది సుచరిత. "ప్లీజ్ సుచరిత, ఇవాళ తప్ప నేను మళ్ళీ ఎప్పుడూ తాగనులే. ఇవాళ మాత్రం నన్ను వదిలేయ్"
అని అంటాడు. అది కాదండి అని సుచరిత అనబోతుంటే, నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు సుచరిత ప్లీజ్ అంటూ ఈసారి కాస్త సీరియస్‌గా అంటాడు. అన్నయ్య నేను చెప్తే ఆయన వినిపించుకోవట్లేదు. ఇక మీరే ఆయన్ని చూసుకోండి అని చెప్పి సుచరిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడూ లేంది ఇవాళ మందు వదలటం లేదేంటి రాజశేఖర్ అని అడుగుతాడు బెనర్జీ. ఇవాళ నాకు ఒక విశేషం ఉందిరా. అందుకే మందు వదలాలని అనుకోవడం లేదు అంటాడు బాధపడుతూ. విశేషమా? ఏం విశేషం ఉంది? నీ పుట్టినరోజు కాదు, మీ పెళ్లి రోజు కాదు, గౌతమ్ మిథున పుట్టినరోజులు కూడా కావు. మరి ఇంకా ఏం విశేషం ఉంది అని అడుగుతాడు. నీకు గుర్తులేదేమో, ఫస్ట్ టైం నేను మీ ఊరొచ్చి జీవనాన్ని చూసిన రోజు అని అంటాడు ఒక రకమైన ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.